జిల్లాలో గాంజా మీద నిఘా పెడుతున్నప్పుడు మనకు చిల్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, కోదాడ్ రూరల్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పైన ఒక కన్జ్యూమర్ శ్రీకాంత్ అన్న అతన్ని పట్టుకుంటారు. అతని దగ్గర నుంచి అతను కన్జ్యూమర్ని తెలిసి అతని దగ్గర నుంచి గాంజా రికవరీ అవుతుంది. దాంతో సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని ట్రేస్ అవుట్ చేస్తారు. ఆ ఎంటైర్ లింక్లో ఇప్పటివరకు 5 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 5 మెంబర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ బోడా సురేషన్, సెకండ్ బానోత్ మోహన్, దరావత్ వినోద్, బుక్యా అఖిల్, నునావత్ సాయి. ఈ నునావత్ సాయి అని అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరినూ పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మొత్తము 2.4 kgs గాంజా రికవరీ అయింది, 37,000 వర్త్. అట్లనే ఒక పల్సర్ బైక్, ఒక 5 సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సోర్స్ ఒడిశా దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారు. అక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారు దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వస్తాము. సో ప్రజలు అందరూ కూడా ఎవరికైనా గాంజా మీద ఇన్ఫర్మేషన్ ఉంటే మన పోలీస్ స్టేషన్ చెప్పొచ్చు, లేదంటే కంట్రోల్ రూమ్కి చెప్పొచ్చు. అట్లనే మనం కూడా అన్ని విలేజెస్లో, అన్ని మండలంలో ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ డేటా అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. యూత్ బాగా తాగుతున్నారు కదా, దాని గురించి నేను అదే సో మెయిన్ ఉద్దేశం ఏమంటే, మనం దీనికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఆల్రెడీ టీఎస్ న్యాబ్ అని హైదరాబాద్ స్టేట్ లెవెల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అన్ని కేస్ ఫైల్స్ ఇవన్నీ కూడా చాలా డీప్గా వెళ్తున్నాం. చాలామంది యూత్ తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. యూత్ కూడా వాళ్ళ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోవద్దు. ఒకసారి ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయితే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, పాస్పోర్ట్ వెరిఫికేషన్ దాంట్లో కానీ అన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతుంది. అదే కాకుండా మెంటల్ హెల్త్ కూడా అన్స్టేబుల్ అవుతుంది. సో పేరెంట్స్ కూడా దీనిపైన నిఘా పెట్టాలి. స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా టీచర్స్, లెక్చరర్స్ దీనిపైన నిఘా పెట్టాలి. అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు చెప్తే దానికి ఎక్స్పర్ట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. అట్లనే ఎవరికైనా రీహాబిలిటేషన్ అవసరం ఉంటే దానికి కూడా మనం కోఆపరేట్